హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్టెడ్ యూట్యూబ్ ఛానల్. మోడల్ నెంబర్ 8.2కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వీడియోలో మనం యాక్చువల్గా ఆర్ప్ స్పూఫింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. సో ఆర్ప్ అనేది తెలుసుకునే కంటే ముందు మనం స్పూఫింగ్ అనేది తెలుసుకుంటే బాగుంటుంది. సో స్పూఫింగ్ అనేది ఏంటో తెలియాలంటే నిన్నటి వీడియో చూడండి. ఓకేనా. సో నిన్నటి వీడియోలో అసలు యాక్చువల్గా స్పూఫింగ్ అంటే ఏంటి అనేది చెప్పాను. సో ఓవరాల్గా స్పూఫింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. సో ఓకేనా. దాంట్లో మీకు నిన్నటి వీడియోలో మీకు 5 మెయిన్ టైప్స్ అయితే చెప్పాను. ఓకేనా. మెయిన్ ప్రాసెస్ అయితే చెప్పాను, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఓకేనా. సో 5 మెథడ్స్ అయితే చెప్పడం జరిగింది. సో దాంట్లో మనకి మ్యాక్ ఫ్లోటింగ్, ఐపీ సంథింగ్ ఎక్సెట్రా ఆర్ప్ స్పూఫింగ్ అనేది ఉంది. సో నేను నిన్నటి వీడియోలో మీకు చెప్పాను ఆర్ప్ స్పూఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో దాని గురించి డీప్గా ఒక వీడియో అనేది చేస్తానని చెప్పాను. సో ఓకేనా. ఆ ఆర్ప్ స్పూఫింగ్ గురించే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకేనా. సో ఫస్ట్ అసలు ఆర్ప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్ప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రోటోకాల్ గైస్. ఓకేనా. సో ఈ ప్రోటోకాల్ ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఒక ల్యాండ్లో, ఓకేనా. సో ఓకే ల్యాన్ నేను చెప్పేది ల్యాన్ గురించి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్, ఇక్కడ ఒక ల్యాన్ అయితే మనకి ఏర్పడడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఏ అనుకోండి, డెస్క్టాప్ బి అనుకోండి, స్మార్ట్ ఫోన్ సి అనుకోండి, ట్యాబ్లెట్ డి అనుకోండి. సో ఓకే, ఇవన్నీ కూడా రూటర్ కనెక్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ మనకైతే ఒక ల్యాన్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే అంటే జస్ట్ అది వైర్తో కనెక్ట్ కానివ్వండి, లేకపోతే అది ఎలా కనెక్ట్ అయినా కానివ్వండి. ఓకేనా. సో ఒక ల్యాన్, ఓకేనా, లోకల్ ఏరియా నెట్వర్క్లో మనకి ఆర్ప్ ప్రోటోకాల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అంటే ఈ ఆర్ప్ ప్రోటోకాల్ అనేది ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్కి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇది ల్యాన్ కదా. సో ల్యాప్టాప్ను ట్యాబ్లెట్ కమ్యూనికేషన్ చేసుకోవాలంటే ఈ ఆర్ప్ ప్రోటోకాల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ అనేది ట్యాబ్లెట్ తోటి కమ్యూనికేషన్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం కావాలంటే ఈ ల్యాప్టాప్ దగ్గర ట్యాబ్లెట్కి సంబంధించిన మ్యాక్ అడ్రస్ ఉండాలి, ఐపీ అడ్రస్ ఉండాలి. సో అప్పుడే అవి రెండు కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. సో ఇదే ఒక టేబుల్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది ఎవరి దగ్గర, ల్యాప్టాప్ దగ్గర ఉంటుంది. ల్యాప్టాప్ దగ్గర ఏ టేబుల్ ఉంటుంది అంటే డెస్క్టాప్కి సంబంధించిన మ్యాక్ అడ్రస్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్కి సంబంధించింది ఉంటుంది, ట్యాబ్లెట్కి సంబంధించింది ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ల్యాండ్లో ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. కాకపోతే అన్ని సిచ్యువేషన్లో ఉండదు గ్యాస్. ఎక్కడ ఉంటుంది అంటే ఒక ఆఫీస్లో లేకపోతే ఒక ల్యాబ్లో ఉంటుంది. అంతేగాని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూటరే ఒక రెస్టారెంట్లో ఉన్నదనుకోండి. సో ఓకేనా, ఉన్నదనుకోండి కాదు, ఉన్నది. ఓకేనా. సో ఇప్పుడు ఆర్ప్ స్పూఫింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్లో ఒక రూటర్ ఉంది. అదేదో రూటర్ కాదు, ఇక్కడ ఉన్నదే అనుకోండి రూటర్. ఓకేనా. సో ఈ రూటర్ ఉంది. ఈ రూటర్కి క్యాజువల్గా మీరు పోతారు, కనెక్ట్ అవుతారు. ఓకేనా. వైఫైకి అయితే కనెక్ట్ అవుతారు. సో ఓకేనా. ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, డెస్క్టాప్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, ట్యాబ్లెట్ ఉంది. సో ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. దేనికి? అదే వైఫై, సేమ్ వైఫైకి కనెక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మీది స్మార్ట్ ఫోన్ అనుకోండి, హ్యాకర్ అనేవాడు ట్యాబ్లెట్ అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది మీరు ఏదైనా సెర్చ్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? రూటర్కి వెళ్తుంది. రూటర్ నుంచి మోడెంకి వెళ్తుంది, మోడెం నుంచి ఇంటర్నెట్కి, ఓకే, అవుట్ ఆఫ్కి వెళ్ళిపోతుంది. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత రూటర్ అనేది మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇస్తుంది అనమాట. ఓకేనా. సో ఏమని క్వశ్చన్ ఇస్తుంది అంటే దీన్నే ఆర్ప్ రిక్వెస్ట్ అంటారు. ఓకేనా. సో రూటర్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది మీ యొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది, మీ యొక్క మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్కును మీకు బ్రోకర్గా మధ్యలో పనిచేస్తుంది కదా ఏది రూటర్ అనేది. సో దాని దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఆ డాటా అనేది మీకు పంపించాలి కాబట్టి. అంటే ఈ ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్ జరిగిపోతుంది, మీకు ఏం కనిపించదు. జస్ట్ మీరు ఓతరు కనెక్ట్ అవుతారు, యూజ్ చేసుకుంటారు. కానీ రూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ డాటా బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఐపీ అడ్రస్ ఎవరిది, ఈ మ్యాక్ అడ్రస్ ఎవరిది, పర్టికులర్ ఈ మ్యాక్ అడ్రస్ ఎవరిది అని క్వశ్చన్ ఇస్తుంది అనమాట. అప్పుడు దీన్ని ఏమంటారంటే ఆర్ప్ రిక్వెస్ట్ అంటారు. రూటర్ అనేది ఆర్ప్ రిక్వెస్ట్ చేసినప్పుడు మీ యొక్క డివైస్ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుంది అంటే ఆర్ప్ రెస్పాన్స్ ఇస్తుంది. నేనే, ఆ ఐపీ అడ్రస్ నాదే, నాకు పంపించు ఆ డాటా. రైట్. ఆ డాటా అనేది దీనికి పంపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు పంపించింది బాగానే ఉంది. మనం ఇంతకుముందు ఏమని మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇది ల్యాన్ ఏరియా నెట్వర్క్ కదా. సో ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్న స్మార్ట్ ఫోన్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానికి ల్యాప్టాప్కి సంబంధించిన ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ స్మార్ట్ ఫోన్ దగ్గర ఉండాలి. దీనికి సంబంధించిన అడ్రసెస్ ల్యాప్టాప్ దగ్గర ఉండాలి. సో మీరు ఇప్పుడు ఏదో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు వేరే యొక్క డివైసెస్ తోటి కనెక్ట్ కావాల్సిన అవసరం మీకేముంది? ఏమి లేదు. ఒక ఆఫీస్లో అంటే లేకపోతే ఒక ల్యాబ్లో అంటే వర్క్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన టేబుల్ దీని దగ్గర, దీనికి సంబంధించిన టేబుల్ దాని దగ్గర ఉంటుంది. ఓకేనా. సో అంతే తప్పించి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఉండదు. సో కాకపోతే అటాకర్స్ అనేవాళ్ళు అక్కడనే మీ మొబైల్ అనేది చాలా ఈజీగా హ్యాక్ చేస్తారు. మొబైల్ అయినా లేకపోతే ఏ విధంగానైనా ఓకే, మీ ఏ డివైస్ అయినా హ్యాక్ చేసడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఏ విధంగా హ్యాక్ చేస్తారంటే ఈ ఆర్ప్ స్పూఫింగ్ అనేది చేస్తారు. ఓకేనా. సో ఆర్ప్ అంటే ఏఆర్పి అంటే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ అనమాట. అంటే అడ్రస్ని డైవర్ట్ చేస్తాడు ఇప్పుడు ఈ హ్యాకర్ అనేవాడు. ఏ విధంగా డైవర్ట్ చేస్తాడు అనేది చూడండి ఒకసారి. ట్యాబ్లెట్ అనేది హ్యాకర్ అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ హ్యాకర్ అనేవాడి దగ్గర ఖచ్చితంగా ఎన్నైతే కనెక్ట్ అయి ఉంటాయో అన్నిటికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఉంటుంది, అన్నిటికి సంబంధించిన మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకేనా.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అటాకర్ అనేవాడు అంటే ఇప్పుడు మీరు ఏది సెర్చ్ చేసినా రూటర్కి వెళ్తుంది, రూటర్ నుంచి బయటకు వెళ్తుంది, బయట నుంచి రూటర్కి వస్తుంది, రూటర్ నుంచి మీకు వస్తుంది. కాకపోతే ఇప్పుడు అంతా సీన్ అంతా రివర్స్ అవుతుంది. సో ఏమవుతుందంటే రూటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి సెర్చ్ చేసిల్లు అనుకోండి, ఓకేనా. సో మీరు ఎగ్జాంపుల్గా ఏదో మీ ఇంపార్టెంట్ డాటా అనేది మీరు సెర్చ్ చేసిళ్ళు, బ్యాక్ వచ్చింది, రూటర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రూటర్ క్వశ్చన్ వేస్తుంది, ఏమని క్వశ్చన్ వేస్తుంది, పలానా ఐపీ అడ్రస్ ఎవరిది, ఈ మ్యాక్ అడ్రస్ ఎవరిది అనేది ఆర్ప్ రిక్వెస్ట్ పెడుతుంది. ఆర్ప్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అప్పుడు మీ స్మార్ట్ ఫోన్ అనేది రెస్పాండ్ కాదు, ఎందుకంటే అప్పుడు హ్యాక్ అయిపోయింది మీ మొబైల్. సో ఓకేనా, మీ యొక్క డాటా అనేది హ్యాక్ అయిపోయింది కాబట్టి, మీ యొక్క మొబైల్ అనేది హ్యాక్ అయిపోయింది కాబట్టి అప్పుడు హ్యాకర్ యొక్క డివైస్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఈ ఐపీ అడ్రస్ నాదే, నాకే పంపించు ఆ డాటా అని పంపిస్తుంది. పంపించినప్పుడు ఆ రూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ట్యాబ్లెట్కి పంపిస్తుంది, మీ యొక్క డాటా అనేది ట్యాబ్లెట్కి పంపిస్తుంది. అప్పుడు ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది తెలుసా అక్కడ నుంచి, సో మళ్ళీ ఈ ఐపీ అడ్రస్ ఎవరిది అని మళ్ళీ క్వశ్చన్ ఇస్తుంది అనమాట. అంటే అప్పుడు మీ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఈ ఐపీ అడ్రస్ నాది అని రెస్పాండ్ అవుతుంది. సో రెస్పాండ్ అయిన తర్వాత అప్పుడు ట్యాబ్లెట్ స్మార్ట్ ఫోన్ పంపిస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ఈ ట్యాబ్లెట్ ఎలా వర్క్ అవుతుంది, రూటర్ లెక్కన వర్క్ అవుతుంది అనమాట. అంటే రూటర్ లెక్కన పనిచేస్తుంది అనమాట. సో అప్పుడు ఈ ట్యాబ్లెట్కి మీ ఇన్ఫర్మేషన్, మీ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అంతా ట్యాబ్లెట్కి వెళ్ళిపోతుంది. సో ఓకేనా, ఇదే ఆర్ప్ స్పూఫింగ్ అని అంటారు. అంటే మీ యొక్క అడ్రస్ని మళ్ళించినట్టే కదా, అంటే రూటర్ నుంచి మీకు రావాల్సింది మధ్యలో వాడేవాడు గొట్టంగాడు వచ్చి జాయిన్ అయ్యింది కదా. సో అదే అనమాట ఆర్ప్ స్పూఫింగ్ అంటే, ఏం లేదు. సో మధ్యలో వాడు వస్తాడు, సో రూటర్ నుంచి వాని కనెక్షన్ తీసుకుంటాడు, వాని నుంచి మీకు కనెక్షన్ ఉంటుంది, అంతే. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్ జరిగిపోతుంది, మీకు ఏం తెలియదు, జస్ట్ మీరు ఓదర్ కనెక్ట్ అవుతారు. సో ఇలా జరిగిపోతుంది అంతే, ఓకేనా. సో ఈ ఆర్ప్ రెస్పాన్స్ అనేది మీ మొబైలే ఆటోమేటిక్గా అదంతా చేసేసుకుంటుంది. సో ఓకేనా, మీ పర్మిషన్స్ ఏమి ఉండవు, మీకేం పాపప్స్ రావు, మీకు ఏం మెసేజ్ రావు, ఏం రావు. జస్ట్ ఇది డిఫాల్ట్గా అన్ని డివైసెస్లో జరిగిపోవాల్సిందే, జరుగుతుంది కూడా ఇది, అంతే. ఓకేనా. సో ఎందుకంటే ఇప్పుడు రూటర్ అనేది అక్కడ ఆర్ప్ రిక్వెస్ట్ అనేది పెట్టకుంటే అన్నిటికి పంపిస్తే డాటా అనేది కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కొలాప్స్ అంటే అన్నిటికీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ ఐపీ అడ్రస్ ఎవరిదంటే వెంటనే మీది రెస్పాండ్ అవుతుంది. సో మీకున్న రూటర్ కనెక్ట్ అవుతుంది, అప్పుడు మీకు డాటా అనేది బ్యాక్ పంపించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. సో ఇదే ఆర్ప్ పాయిజనింగ్ లేకపోతే ఆర్ప్ స్పూఫింగ్. సో ఓకే, ఇక్కడ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేది జరిగింది. సో ఓకేనా, మీరు గమనించుంటారు. సో ఏంటంటే ఇప్పుడు రూటర్ను మీకు స్మార్ట్ ఫోన్, రూటర్ను మీరిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ట్యాబ్లెట్ అనేది ఎంటర్ అయిందా కాలేదా. సో ఇదే ఓకేనా ఆర్ప్ స్పూఫింగ్ అనేది, ఆర్ప్ పాయిజనింగ్ అనేది ఇదే. సో గైస్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తున్నారండి. స్క్రిప్ట్ క్రియేట్ సైనింగ్ ఆఫ్ అంశం మరొకటితో మేము ఉంటాను. అంతకు సెలవు, బాయ్.